షోకాజ్ నోటీస్ అంటే ఈయన 3 రోజుల్లోగా నోటీస్ పంపకపోతే 3 రోజుల్లోగా కొన్ని గంటలు కాదు ఒక 3 రోజుల్లోగా ఆయన బహిష్కరణకు గురి కాబోతున్నది మనకు చాలా క్లియర్ గా అర్థమవుతా ఉన్నది. నమస్తే జడ్సన్ గారు. సో ఆవేదనగా ఇబ్బంది మీకు షోకాజ్ నోటీస్ వచ్చింది. సో నాకు తెలిసేది మీరు మిమ్మల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసి అవతల పడేసే అవకాశం కనబడతా ఉంది, అంతే కదా? క్లారిటీ ఉందా మీకు? కావచ్చు మేబీ. కొంతమంది ఈగో సాటిస్ఫై కానీ, కొంతమంది ఈయనకు ఇంత ఆత్మగౌరవం ఎందుకు అంటే, నేను రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ కాకముందు, కాంగ్రెస్ పార్టీ రాకముందే నేను ఏఐసిసి సభ్యుని, పిసిసి సభ్యుని, ఏఐసిసి జనరల్ సెక్రటరీని. ఇన్ని పదవులు ఉండే నాకు. ఇన్ని పదవులు నేను వచ్చినప్పుడు ఈయనకు అవుట్ రైడ్ నేను సపోర్ట్ కూడా చేసాను. ఈరోజు ఆయన వచ్చిన తర్వాత ఇవన్నీ పోస్టులు తీసేసిండు. ఆయన ఈగో సాటిస్ఫై కాలే. ఏఐసిసి నేను వేరే రాష్ట్రానికి ఇన్ఛార్జ్ పోయేది ఉండే, అక్కడ చెప్పి అది రాకుండా చేసిండు. నేను ఎప్పుడు జార్ఖండ్కు అటు ఇటు ఇన్ఛార్జ్, అది రాకుండా అదే అడ్డుకున్నారు. పిసిసి మెంబర్ వీకెండ్, ఆయన ఈగో సాటిస్ఫై కాలే. ఏఐసిసి మెంబర్ వీకెండ్, ఆయన ఈగో సాటిస్ఫై కాలే. అర్థమైందా? లాస్ట్ లో పిసిసి జనరల్ సెక్రటరీ కూడా వీకెండ్, ఆయన ఈగో సాటిస్ఫై కాలే. మన మెంబర్లలో ఏది లాస్ట్ ఆయన పాదయాత్రలో మా సొంత ఊరికి వచ్చి బక్క జడ్సన్ ఒక యావరేజ్ లీడర్ అని చెప్పిండు. ఆయన పోరాటం లేదు, ఏం లేదు, ఆయన స్టైల్లా ఇట్లా యావరేజ్ లీడర్ అని చెప్పి తీసి పడేసాడు. వేరే చాలా మీడియాలో నా మీద చాలా సార్లు మాట్లాడాడు తక్కువ చేసి. మరి ఈయన మీద ఎన్నిసార్లు యాక్షన్ తీసుకోవాలి పార్టీ? మరి అదొక లెక్క. తర్వాత మన ఇక్కడికి కర్ణాటకకు పోయినప్పుడు రెడ్లు అందరు కలిసి 10 ఎకరాలు కొనాలి, మన రాజ్యం ఏరాలి అని చెప్పారు. అప్పుడు నేనే ఆయనకు షోకాజ్ నోటీస్ ఇచ్చిన రేవంత్ రెడ్డి గారికి. మీరు ఇట్లా తప్పు మాట్లాడింది, ఎందుకంటే పార్టీ క్రమశిక్షణ సంఘం ఇచ్చే పరిస్థితులు ఉంది. ఇట్లా తప్పు మాట్లాడిండు, లూజ్ టాక్ చేసిండు, దీనివల్ల ఈయన పైన యాక్షన్ క్రమశిక్షణ చర్య తీసుకోవాలి, నీ మీద ఎందుకు తీసుకోవద్దని చెప్పేసి నేనే షోకాజ్ నోటీస్ ఆయనకి ఇచ్చిన. ఏం చర్యలు లేవు. మేము ఇయాటి కూడా నిన్న ఇచ్చిన నాకు నిన్న షోకాజ్ అంటే ఇన్ని ఇచ్చినా కానీ ఈయన వాయిస్ ఉన్నది, పబ్లిక్ లో అయినా సపోర్ట్ దొరుకుతుంది, ఈయన నమ్ముతున్నారు అని ఆయన ఈగో సాటిస్ఫై గాక ఇవాళ నాకు షోకాజ్ నోటీస్ ఆయన పరిచిందా. నాకు నా మీద చాలా అభిమానం ఉంటది. ఎందుకంటే నేను ఆయన పర్సనల్ మా ఇంటికి వచ్చిండు. చిన్నారెడ్డి గారు మీ ఇంటికి వచ్చిండు పర్సనల్ గా. నేను మీతో స్టూడియోలో ఉన్నప్పుడు మా ఇంటికి పర్సనల్ గా వచ్చాడు. వచ్చి మా ఇంట్లో తను కూర్చోబెట్టి మాట్లాడిండు. అక్కడికి వెళ్ళి నాతో మళ్ళా ఫోన్ లో మాట్లాడిండు. పరిస్థితి ఉన్నదని చెప్పిండు. నాకు కొంచెం స్మెల్ వచ్చింది, కానీ ఇంత ఘాటుగా ఉంటుందని నేను అనుకోలే. అంటే ఇంత అక్కసు వెళ్ళగక్కే తీరుగా ఉంటుందని నేను అనుకోలే. నేను అనుకుంటే ఇది గాంధీ భవన్ లో టైపింగ్ అయ్యేది కాదు, టైప్ రేవంత్ రెడ్డి గారి టైప్ అయి వచ్చి సంతకం అయింది అన్నట్టుగా నేను చూస్తున్నా. అందులో చూస్తుంటే ఎందుకంటే ఎన్నో కంప్లైంట్లు వచ్చినాయి. ఏ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చారు. నేను వినయ్ భాస్కర్ మీద బక్క జడ్సన్ తప్ప వేరే ఎవ్వరు కూడా తిట్టాలి. ఆయన మీద షార్ట్ షీట్ తీసిన. అరుణ్ రమేష్ అనేటువంటి మీద నీవు 2-3 రోజుల టికెట్ ఇచ్చిన, నీవు ఇచ్చిన క్యాండిడేట్ పండుకున్నా, నీ క్యాండిడేట్ వచ్చి ఎంక్వైరీ చేయండి రేవంత్ రెడ్డి గారు. వర్ధనపేట్ల నాగరాజ్ అనే అభ్యర్థి ఆయన ప్రచారం టికెట్ తీసుకొని 4 రోజులు పండుకుంటూ దావకంలా ఎలక్షన్ల ముందు నా పైసలు దొంగలెత్తుకపోయి అమ్ముకుంటాను. నేను ఫీల్డ్ మీద బూతుకు తిరిగిన, అక్కడనే పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన. ఎర్రబెల్లి దయాకర్ రావు పైన నేను శ్రీనిధి స్కామ్ మొత్తం ఇప్పుడు సిఎస్ఆర్ సన్ఫీడ్స్ మీరు ఇప్పుడు మాట్లాడుతున్నాను. నేను సంవత్సరం క్రితమే ఇది పెద్ద స్కామ్ నడుస్తుంది. ఇదే విద్యాసాగర్ రెడ్డి అనేటోడు శ్రీనిధి ఫండ్స్ తీసుకుపోయారు కలిసి, ఆయన మీద షార్ట్ షీట్ తీసి అక్కడ నేను కొట్టాను. ఇవాళ 7 సార్ల తర్వాత ఇవాళ ఓడిపోయినట్టే ఎట్లా అనుకుంటున్నాను. వరంగల్ జిల్లాలో ఒక్కొక్కటి తీసుకున్నా. సేమ్ వనపర్తి నిరంజన్ రెడ్డి పైన నేను షార్ట్ షీట్ తీసిన. ఇంత మంది మీద నేను షార్ట్ షీట్ తీసిన. దాదాపు ఒక 20 షార్ట్ షీట్ తీసిన మొన్న ఎలక్షన్. అంతకుముందు ఎంతో మంది ఎమ్మెల్యేలు మంత్రుల పైన నేను పోరాటం చేసిన. ఈ రోజు మీరు వాళ్ళ పేర్లు తీయటం మీద నిన్ను ఏడ పార్టీకి మీరు బహిరంగ నాకు చెప్పి తీరాలి. నేను ఇచ్చుడు కాదు రిప్లై, మీరు నాకు రిటర్న్ ఇవ్వాలి. అంటే పడేయని బ్రదర్, ఒకటి పడేయని బహిష్కరణ ఏదన్నా చేయండి. ఏదన్నా చేయండి. 34 years కాంగ్రెస్ పార్టీ బంధాన్ని మీరు ఎట్లా వదిలేసుకుంటారు? ఈ 34 ఏళ్ళల్లో నేను పార్టీకి ఏం చేసినానంటే నా యవ్వనాన్ని మొత్తం నా యవ్వన రక్తం పోసినాను కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీకి ఇవాళ నా ఇల్లు చూడు, అదే సింగల్ బెడ్ ఫ్లాట్ ఉంటాను నేను. కాంగ్రెస్ పార్టీకి నేను రూపాయి సంపాదించలే. కొన్ని రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు నాకు రూపాయి ఇయ్యలేను, ఇన్ని కేసులు కొట్లాడుతుంటే వద్దు. ఎప్పుడన్నా ఒక రూపాయి ఇచ్చినావా రేవంత్ రెడ్డి గారు? ఒక్క రూపాయి ఇచ్చినావా నువ్వు కేసు కొట్లాడుతున్న జడ్సన్ నీ రూపాయిని దగ్గర పెట్టుకొని ఒక ఇన్ని పిటిషన్ టైప్ కొట్టిస్తున్నా. పిటిషన్ ఒక పేపర్ టైర్ కావాలంటే 200 రూపాయలు అయితే అన్న ఒక పిటిషన్ అంటే. ఒట్టి పేపర్ ఖర్చు కోర్టు సబ్మిట్ కు 100 పేపర్లు ఇవ్వాలి. మీరు చూసింది కదా, నేను అప్పులు
తెలంగాణను గుద్దబెట్టి అన్ని గుద్దబెట్టి ఇస్తున్నారు కొన్ని 7-8 వేల డాక్యుమెంట్లు అవి ఎన్ని పైసలు ఒక్క రూపాయి గాంధీ భవన్కి నువ్వు నాకు ఇచ్చినావా ఏ రోజన్నా కొట్టడానికి? నేను నా పైసలు పెట్టిన కాంగ్రెస్ పార్టీ, నా కష్టం పెట్టిన, నా రెక్కల కష్టం పెట్టిన, దానికి మీరు జవాబు చెప్పాలా? మీరు అప్రిషియేషన్ చెప్పడానికి మీకు రాదు, మీరు పొగడతలేరు, మీరు పని బాగా చేస్తుందని చెప్పలేరు, మీరు ఉన్న పదవులన్నీ వీక్తారు, నన్ను ఏకాకిని చేస్తారు, నన్ను ఒంటరిని చేస్తారు. ఈ రోజు నిన్న మెయిన్ కాళేశ్వరం కంటే పెద్ద స్కామ్ ఇది, ఒక పెద్ద స్కామ్, ఫోన్ ట్యాపింగ్ 4 లక్షల సిమ్లు. ఇదే ఈ రోజు నీ పక్కన ఉన్న విద్యాసాగర్ రెడ్డి గారు కొన్నాడని చెప్తే వాని అన్నొచ్చి నీతో చెప్తే, చంద్రశేఖర్ రెడ్డి అనేటువంటి దాంతో చెప్తే నువ్వు నాకు షోకాజ్ నోటీస్ ఇచ్చినావు. నిన్న జరిగిన తతంగం ఇదే అన్న. ఎప్పుడైతే నేను సిపి ఆఫీస్ పోయినో అక్కడికి వెళ్ళి నేను ఎక్కడైతే 4 లక్షల సిమ్లు అది బయట పెట్టినో, ఇది ఎక్కడెక్కడో మాకే చుట్టుకునేటట్టు. ముఖ్యమంత్రి పక్కన ఉండేటోడు ఎవడన్నా? చంద్రశేఖర్ రెడ్డి అనేటోడు కూర్చుంటాడు. వాడు పక్కన వాళ్ళ అన్న దగ్గర పోయి వాడు చెప్పిండు, సార్ పార్టీకి ఇట్లా చేస్తే ఎట్లా చేయాలని చెప్పేసి. నువ్వు యాంటీగా మాట్లాడే, ఏం యాంటీగా మాట్లాడున్నావు చెప్పవే? నువ్వు మోడీకి అన్నా అని చెప్పినావు, అది పార్టీకి యాంటీ. మోడీ ఈ రోజు రాహుల్ గాంధీకి శత్రువు, మన బ్యాంకులను సీజ్ చేసారు. మేము బడాబాయ్ అని అంటే ఏంది? అది కాదా అది పార్టీ యాంటీ యాక్టివిటీ? నువ్వు ఎన్ని మాటలు మాట్లాడలే పార్టీ వ్యతిరేకంగా?